మనం మార్టేర్లో అయితే ఉన్నామండి. మార్టేర్లో మనకి చికెన్ పకోడీ అంటే చాలా ఫేమస్ మాట. అంటే ఇక్కడ చికెన్ పకోడీ అనే కాదు, మనకి పండుగప్ప పకోడీ కూడా ఉంటుంది. ఐ మీన్ చేప, అదైతే ప్రెసెంట్ ఐస్ లో పెట్టి అయితే తీసుకొచ్చారు. ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. ఇది ఎంత ఉన్నారండి కాస్ట్? పండుగప్ప కేజీ 1000. ఓకే, కేజీ వచ్చి 1000 రూపీస్ అంట. సో మనకి ఇక్కడ చికెన్ పకోడీ అనేది ఫేమస్ కాబట్టి అది ఎలా మ్యాగ్నేట్ చేస్తున్నారో ఏంటనేది ప్రాసెస్ అయితే ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి సాల్ట్, కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, తర్వాత సాల్ట్ ఒకటిని, ఇది వచ్చేసి గరం మసాలా. ఇదైతే వీళ్ళు ఓన్ గా మసాలా అయితే తయారు చేసుకుంటారంట. లైక్ మిరియాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవన్నీ కలిపి అవి ఓన్లీ ఇంటికాడే తయారు చేసుకుని తీసుకొస్తారంట ముందుగానే. సో మనకి కరివేపాకు, జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నారు అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. సో మన ఫిష్ అయితే చూద్దాం. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పండుగప్ప అంట. తీసుకొచ్చారు బోన్లెస్. ఇప్పుడైతే చేపల కూడా వేస్తున్నారండి. అయితే పండుగప్ప అని చెప్పారు కదా, ఇదే రేట్ అయితే చూస్తున్నారు. ఇది బోన్లెస్ మాట. ఉందండి మీ దగ్గర నెంబర్ సేమ్ గారేనా? మన ఛానల్లో పండుగప్ప చేప పకోడీ అయితే చూడలేదు కదా, ఆల్రెడీ చూసారు. అంటే కొంచెం కాస్ట్ అవుతుంది కదా, కేజీ అంటే ఆఫ్టర్నూన్ 12 కల్లా స్టార్ట్ అవుతుందండి. మనకి నైట్ అంటే 11 వరకు కూడా కంటిన్యూగా ఈ పకోడీ అనేది అంటే ఫేమస్ మాట. మార్కెట్ లో మనకి చికెన్ పకోడీ అనేది ఫేమస్. సో మనకి నైట్ 11 వరకు కూడా చికెన్ పకోడీ అనేది దొరుకుతుంది. అంటే నాట్ ఓన్లీ చికెన్, కాజు పిట్ట ఫ్రై ఒకటి, తర్వాత ఫిష్ ఫ్రై ఒకటి, ఇవన్నీ కూడా మాట. అవునండి, ఇది బోన్లెస్ అండి. ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతారు. సాల్ట్ అయితే తీసుకున్నారు. ఏంటి గరం మసాలా అండి, ఇదైతే మసాలా మీరు ఓన్గా తయారు చేస్తుంది కదండి. ఓకే, కారం, కార్న్ ఫ్లోర్, శనగపిండి మాట, మిర్చి, అంతే కదండి, ఏముంటుంది. ఓకే, ఇలా అయితే కలిపేస్తుంది అన్నమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఫస్ట్ పక్కన నిమిషాలు అంటే నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మాట. ఇలా కలిపేసి పక్కన పెడతారు. బాయిల్ అయిన తర్వాత అయితే ఫ్రై చేసేస్తారు. టోటల్గా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇలా ఉంటుంది అన్నమాట పకోడీ వచ్చేసి. సేమ్ చికెన్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మనకి నిమ్మకాయ అయితే ప్రొవైడ్ చేశారు.